వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు పాల మీగడతో మీగడలా కరిగిపోయే కాకరకాయ కర్రీని కనుక ఈ టేస్టీలో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు అంత మీగడ వేయడం వల్ల తీయగా కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కాకరకాయలు తీసుకొని వీటిని కడిగి శుభ్రంగా వేసుకొని పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. దానికన్నా ముందు పాలను మనం మీగడ లాగా క్రీమీగా ఉండాలండి. పాలు మీగడతో ఉన్న పాలు క్రీమీగా ఉన్న పాలను తీసుకొని ఈ కర్రీలో వేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకుందాము. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కర్రీ మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకుంటున్నాము. కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేద్దాము. ఇవి కూడా ఫ్రై చేద్దాం. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకుందాం. కర్రీ బాగా ఉడికిన తర్వాతనే ఆ మీగడ పాలు అనేది పోస్తామండి. కర్రీ మాత్రం మనకు మెత్తగా ఉడకాలి. ఇలా కర్రీని అంతా ఈవెన్ కలుపుకుందాము. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కర్రీని. ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేద్దాము. దీంట్లో అస్సలు కారం వేసుకోవట్లేమండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే కర్రీ చేసుకుంటున్నాం మనం. ఇలా దీన్ని కూడా ఈవెన్ చేసుకొని ఒక క్యాప్ పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకుందాము కర్రీని అంతా కూడా. ఉడికిపోయింది. ఆ తర్వాత కలిపేసుకుందాం ఒకసారి కర్రీని. దీంట్లో పాలు పోద్దాము. కొంచెం ఉడికేలా చూసుకుందాము కర్రీని. అడుగంటకుండా మధ్యలో ఎక్కువ సార్లు కలపాలండి. స్టీల్ గిన్నెలలో కానీ స్టీల్ కళాయిలో కానీ వాడితే ఎక్కువ సార్లు కలపాల్సి వస్తుంది కర్రీని. ఆ తర్వాత కర్రీలో మనం పాలు పోసుకుందాము. మీగడతో ఉన్న పాలు అన్ని క్రీమీ పాలండి. చాలా మీగడ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. అలా ఎక్కువ మీగడ ఉన్నప్పుడే చేసుకోవాలి ఈ కర్రీని. కొంచెం ఉడికిన తర్వాత చూసుకొని ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని పాలు కూడా పోసుకుందాము. తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొన్ని పోసుకుందాం పాలు. ఇంకో హాఫ్ బౌల్ పోసుకుందాము. దీన్ని ఈవెన్ కలుపుకుందాము. ఇట్లా కలపకుండా ఉండటం వల్ల పాలు పగిలిపోయినట్టయి ఇట్లా డాట్స్ లాగా కనబడితే చాలా బాగుంటుందండి కర్రీ. అందుకే మనం ఎమ్మటే కలపలేదు కర్రీని. కొంచెం టైం ఇచ్చి ఆ తర్వాత కలిపాం. ఈ మీగడ్ని కూడా
లేస్ లేకుండా ఈక్వల్గా కర్రీలో అబ్జర్వ్ అయ్యేటట్టు కూడా కలుపుకోవాలి. ఇలా పాలల్లో ఉడికిన తర్వాత కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. కలరు చేంజ్ అవుతుంది కర్రీ. ఇలా ఈ రకంగా ట్రై చేయండి. ఎప్పుడు తినే కాకరకాయల కర్రీలు కాకుండా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేస్తే మాత్రం అసలు కారం అని తినరు పిల్లలు, చేదు ఉంటుందని అస్సలు తినరు కదా. అస్సలు కారం ఉండదు, తీయగా కూర మాత్రం తింటూ ఉంటే ఇంకోసారి కూడా ట్రై చేయాలన్నంత టేస్ట్ ఉంటుంది. అంత బాగుంటుంది కర్రీ. ఇలా ఆ పాలని మనం పోసిన పాలని ముక్కలకి అంతా అబ్జర్వ్ అయ్యేటట్టుగా చిక్కగా ఇట్లా పేస్ట్ లాగా పట్టేటట్టు ఉడకాలండి. అంతసేపు ఉడికే వరకు కూడా పెట్టుకుందాం. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని అది కూడా కలుపుకుందాము. ఈ పౌడర్ కూడా పీసులకు అన్ని పట్టే విధంగా కలుపుకుందాం. ఇలా ఒక్క నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు ఇంకా ఉడికిపోయింది కర్రీ మొత్తం కూడా. ఒక పీస్ తీసుకొని తింటే కూడా ఉడికినట్టు మనకు తెలుస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే స్టైల్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై సంచిత వరల్డ్ ఛానల్.